నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. 'ప్రశ్న రావణ్' టీమ్‌లో ఒక లేడీ ఉంటుంది. అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంది. భావజాలాలు అడిగి కనుక్కుంటా ఉంటుంది. హిందుత్వం పైన, పవన్ కళ్యాణ్ పైన ఇతన్ని ప్రశ్నించడానికి ఒక లేడీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన పేరే గమన. ఇది కాకుండా 'ప్రశ్న రావణ్' టీమ్‌లో రవి అని ఇంకో క్యాండిడేట్ ఉంటాడు. సో, వీళ్ళిద్దరూ ఈరోజు పోలీస్ నిఘాలో ఉన్నారు. మనం చూసుకుంటే 'ప్రశ్న రావణ్' ఇంటిని నిన్న సోదాలు చేశారు. ఇవాళ కూడా సోదాలు చేస్తున్నారు. వాళ్ళ వైఫ్‌ని కంటిన్యూస్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇతని పైన ఉపా సెక్షన్ నమోదైంది. దీంట్లో ఎన్ఐఏ ఇంటర్ఫియర్ అయింది. ఎన్ఐఏ ఇంటర్వెన్షన్ జరిగిన తర్వాత ఈ కేసు మామూలుగా వెళ్ళదు. స్టేట్ గవర్నమెంట్ డీల్ చేసే రకం వేరుగా ఉంటుంది. అలాగే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ వేరుగా ఉంటుంది. ఈళ్ళలో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరెవరైతే మావోయిస్ట్ భావజాలాలు, దేశద్రోహానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్‌లోకి తీసుకుంటారు. ఇక్కడ మనం చూస్తే 'ప్రశ్న రావణ్‌ని' అరెస్ట్ చేసిన తర్వాత బయట తెగ హడావుడిగా హల్చల్ చేసింది గమన. ఆఖరికి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడానికెళ్తే లోపలికెళ్ళిపోతున్న అతను తిరిగొచ్చి ఈమెకి బ్లెస్ చేసి ఏదో చెప్పి హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. మాకొచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్‌సీపీ టీమ్. దిస్ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొదటిసారి కాదు. 'ప్రశ్న రావణ్' వైఫ్ కూడా ఇలాగే ఒక్కసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసింది. అరెస్ట్ జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గూటికే చేరుతున్నారు అందరూ. ఇది కాకుండా విచిత్రం ఏంటంటే ఈ కేసులో గన్నవరం పోలీసులు బెంగళూరులో ఉన్నారు ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎతకడానికి కాదు. 'ప్రశ్న రావణ్' బ్యాంక్ అకౌంట్‌కి బెంగళూరులో వైసీపీకి సంబంధించిన ఒక కీలక నేత అకౌంట్ నుంచి డబ్బులు వచ్చినాయంట. అది కాకుండా స్క్రిప్ట్లు కూడా వచ్చినాయంట. ఇది ఎలా బయటపడిందంటే 'ప్రశ్న రావణ్' ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్‌లో ట్రాన్సాక్షన్స్ బయటకు వచ్చినాయి. దాంతో ఈరోజు ఇతనిపైన ఉపా కేసు నమోదైన తర్వాత దీంట్లో ఎన్ఐఏ ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ అడుగుతారు. దాంట్లో భాగంగానే ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఇతనిపైన ఉపా కేసు నమోదైంది కాబట్టి గన్నవరం పోలీసులు బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు చేరుకుని వైసీపీలో ఉన్న ఆ కీలక నేత ఎవరైతే ఇతనికి స్క్రిప్ట్ పంపించాడో, డబ్బులు పంపించాడో, మతాలు కులాల మధ్యలో చిచ్చులు పెట్టాలని 'ప్రశ్న రావణ్‌ని' వాడుకున్నారో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. ఇదే తరుణంలో గమన, రవి ఎవరైతే 'ప్రశ్న రావణ్‌తో అసోసియేట్ ఉన్నారో వాళ్ళు పరారులో ఉన్నారు. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేద్దామని పోలీసులు ప్రయత్నిస్తుంటే వాళ్ళు దొరకట్లేదు. ఇన్వెస్టిగేషన్‌లో ఏ రకంగా ప్రొసీడ్ అవుతారు ఇది కూడా మనం ఆలోచించాలి ఒకసారి. ఇతని పైన పాక్సో కేసు నమోదవుతుంది 'ప్రశ్న రావణ్' పైన. ఎందుకంటే 16, 17 ఏళ్ల బాలికలతో ఇతను ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన దరిద్రపు వీడియోలు బయటకు వచ్చినాయి. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు ఈ కేసు గురించి. ఇది కాకుండా ఉపా కేసు నమోదైంది. ఈ ఉపా కేసు నమోదైన వెంటనే వీళ్ళందరూ ఒక టీం, 'ప్రశ్న టీం' అని చెప్పి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. సో దీంట్లో గమనాది ఇంపార్టెంట్ రోల్. 'ప్రశ్న రావణ్' కోసం బయట పోరాటం చేసే యోధురాల్లా తిరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారు ఇప్పుడు. అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. ఇది దేశద్రోహం కేసు. దీంట్లో వీళ్ళ పాత్ర ఏంటన్నది కూడా వీళ్ళకి ఒక కంక్లూజన్ ఉంటుంది. ఎందుకంటే 'ప్రశ్న రావణ్' ఫోన్లో స్క్రిప్ట్లు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ప్రకాష్ రాజ్ వాయిస్ నోట్స్ ఇవి బయటకు వచ్చినాయి. ఇలాగే గమన, రవి, ఈ రవి అయితే ఆంటీల స్కెచ్ చేయడంలో ఇతని పాత్ర ఉందని క్లియర్గా పోలీసులు బయట చెప్తున్నారు. మనీ ఎక్స్టార్షన్స్, బెదిరింపులు, చాలా మంది లేడీస్ని హింసించడంలో ఇదొక టీం అనమాట. సో ఈ 'ప్రశ్న' టీం పైన పోలీసులు సీరియస్ నిఘా పెట్టారు. ఇది కాకుండా బెంగళూరుకి వెళ్ళి ఆ కీలక నేతను అరెస్ట్ చేసి తీసుకొస్తే కనుక కథ ఇంకొక చాప్టర్ లెవెల్లో మళ్ళీకి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలుస్తారండి. నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కలవరు ఈ కేసులో. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కలవరు. కేవలం గూటి పక్షులన్నీ వైసీపీకి చేరుతూ ఉంటాయి. ఈరోజు గన్నవరం పోలీసులు బెంగళూరు వెళ్ళటం, అలాగే ఈ గమన పరారులో ఉండటం, జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఎక్కడ ఆచూకు దొరకట్లా. పోలీసులు వీళ్ళ కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఈరోజు రవి, గమన వీళ్ళని కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళ ముందస్తు ప్రణాళిక ఇప్పుడు ఉంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ పారిపోటాలు ఏంటి? ఏ భయం, ఏ తప్పు చేయనాళ్ళు ఎందుకు పారిపోతారు? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.